హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోధుమ పిండితో బిస్కెట్లు ఎలా తయారు చేద్దామో తెలుసుకుందాము. 2 గ్లాసుల గోధుమ పిండికి 1 గ్లాస్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ చేసేటప్పుడు అందులో కొంచెం 5 లేక 6 ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 3 స్పూన్ల నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. నెయ్యి అనేది పిండికి పట్టించాలి. పట్టించిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మనకు చేతులకు చాలా అతుక్కుంటుంది. ఎందుకంటే మనం షుగర్ పౌడర్ వేస్తున్నాం కాబట్టి బాగా అతుక్కున్నప్పుడు కొంచెం పొడి పిండితోని పిండిని గట్టిగా కలుపుకొని. బిస్కెట్లకు ఓవెన్ కావాలేమో అని చాలామంది అనుకుంటారండి. అవసరం లేదండి. ఓవెన్ అవసరం లేదు. నో ఎగ్, నో బేకింగ్ సోడా. మంచిగా మన ఇంట్లో ఐటమ్స్తోనే క్రిస్పీగా బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు చపాతీ చేసేటప్పుడు చపాతీ పీట మీద కానీ ఇలా మనకు ప్లాట్ఫామ్ అవైలబుల్ ఉంటే ప్లాట్ఫామ్ మీద కానీ కొంచెం ఆయిల్ వేసి మందపాటి చపాతీగా చేసుకోవాలి. తర్వాత చాక్తో కానీ లేదా మనకు పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తోనైనా కానీ మనకు నచ్చిన షేప్లో బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్లో కట్ చేస్తున్నానండి. ఇలా చిన్నగా చేసుకోవడం వల్ల బాగా పొంగుతాయండి. పిల్లలకు కూడా చిన్న బిస్కెట్లు అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇవి స్నాక్స్లోకి కూడా బాగుంటాయి. ఇవి 15 రోజుల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. చపాతీని లావుగా మాత్రమే చేసుకోవాలండి. మనకు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ మందం అయితే సరిపోతుందండి. తర్వాత కొంచెం బాగా హీట్ చేసుకోవద్దు ఆయిల్ను. కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి. సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇవి మనం తీసేటప్పుడు కొంచెం మెత్తగానే అనిపిస్తాయి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అయ్యో మెత్తగా ఉన్నాయని అస్సలు టెన్షన్ అవసరం లేదండి. కొంచెం 5 మినిట్స్ గాలికి ఆరబెట్టిన తర్వాత చాలా గట్టిగా అవుతాయండి. చూడండి ఇప్పుడు మనకెంత గట్టిగా వచ్చిందో బిస్కెట్. కరకరలాడుతూ మనకు ఎంతో ఇష్టమైన బిస్కెట్లు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.